సావు కదా. What is the emotion? Face? Anger. Oh. Shreya. Welcome to Cheers to Cheng. So let's watch the next scene of Chhatrapati movie. Actually, Yes. we're really excited to watch the next scene because so many things were unclear in the first scene, right? Yeah, that emotional part, and that they have already separated, no? But after that, not shown anything. That is what, like, who is his brother and where is his mom now? And are they still in search for him, or is he in still search for them? All these things. And the last song, the end of the last song, like he was a little emotional kind. He was standing and he's not very interested in, item songs like Not that. only songs, I think he's not that much interested in whatever he is I doing feel now, that whatever job also. because he was very like the truth he used to give so much importance like in the his childhood life. time. Yeah, other already totally mari. So now he's doing something like against law, maybe kind of illegal I kind think of against thing. his ethics. That's He the main forced thing, no? to do it actually, right? Yeah. That's the Adana thing. sample. So after that, next scene. Ready? That's what, no? Last. Yeah. Is that the same village or? No. The village they are living. Yeah. He also we know, no? This guy? అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంతమంది కళ్ళు పడ్డాయో. దిష్టి తీస్తానండి. వాళ్ళకి వీళ్ళకి అది చాలా అవసరం. తీసేయ్. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. రెండుగా పోజులతో పడవు. నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పట్టించుకుంటున్నా. Oh. అదేంటన్నయ్య అలానే సార్, ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే. రేపు స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయి. We have seen, no? Some movie. I don't know. రండి. Janata Garage. Janata Garage, yeah. నాసిక్ చెప్తే ఏదో ఒకటే. మొత్తం ఆర్గొట్. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామేజ్ ఎక్కువైపోయిందా? వీటి నాయన దగ్గర కూడా వాల్యుయేషన్ ఉంటుంది ఇక్కడ. బాబాయ్ మాది బదలట్ చేయించొచ్చుగా. గిట్టుబాటు అవుతారా అబ్బాయి? చేస్తా మీద పడి మొత్తం ఆడే వెక్కేస్తాడు. మొత్తాన్ని వృత్తాబద్ధం తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి 2 పూరీలు 2 గారెలు పార్సల్ చేసుకున్నా. 4 బొండాలు 1 సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోలు దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే అక్కడికి రా. టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రేజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3 మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాట్రేజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్కడ రేగిందంటే మానేగల జాగ్రత్త. Oh. వాళ్ళు ఉంటే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా నేను వస్తాను. Okay. రావద్దని చెప్పాను కదా, అసలే కళ్ళు కనిపించావు. కదలకుండా కూర్చోమంటే వినావు. Oh. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మలోనే ఉన్నాను. ఈ గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి? బళ్ళు పశువులు గట్రా వస్తుంటాయి. కూర్చో. He's taking care of his mom. That's what he is focusing, no, Prabhas? Oh. He is missing, right? Oh. Kid is working for mom. See how That his emotional emotions. face. When he smile, we will also get the smile. Yeah. And we get the emotion too. అమ్మ తమ్ముడు అశ్వకి ఏమన్నా తెలిసిందట? నీ ప్రేమయాళ్ళకు ఊపిరి పూసి బతికెత్తరా. తప్పకుండా ఏదో రోజు కనిపెట్టాలి. That's going to be the point, I feel. And that too after 12 years, he has not seen. Yeah. Now it is 12 years, no? He can recognize, but they can't recognize him, right? పార్టీ టికెట్ అప్పన్నాడు కాకుండా నాకు వచ్చి ఇలా చేస్తారన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పోకూడదు సార్. గొడవలు మంటలు నా దాకా రాని. అలాగే ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించారు. It was the same gang, no? వీళ్ళు చిటికి మనకి ఇక్కడ రావుతుంది చెప్పు. ఈ ఎదవంతా మనకే కానీ తెలిసిపోతుంది. అలాగే సార్ వెళ్ళిపోయాడు గానీ రా నొక్కుపే. అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా తప్పేయండి. అటగనండి. ఎరా సోరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక వస్తావా? సరుకులు వేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడే చూస్తున్నావు. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి
పెద్దదైందా Ooh. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినది ఇస్తా. Dirty person. మొన్న ఈ మధ్య చూసా, గుట్ట మంచి పొంగు మీద ఉంది. Oh, It's getting bad. సౌండ్, చేతికి నోరు వచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, సావు కళ. what is the emotion? Face? Anger. Oh, background score. Hey, the same scene we have seen in other. అనుకున్నావేంట్రా? కాట్రాజ్ కరకర నవిలు చేస్తాను అయ్యా. Ugram. మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. He don't have a proper character, that guy. He's very bad. That's Ugram, na? Ah. పిడికిలో పాలు మాకు లేవు మరి. వాళ్ళ సంగతి తెలిసి కూడా అంత పగరంటా మీకు. మనం తిరగబడితే మనతోనే పోదురా. మనం అందరినీ నడుపుతారా? ఏ అవసరం వచ్చినా మనం చూస్తాం. And he is very young, no, that time? Very young. In Janata Garage. Ah. మరి కుర్చీలో పట్టుకున్నారా? Yes, వజ్జాల కుక్కలు. మనం బతుకుండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే. తిన్నాడు. ఎన్నాళ్ళైనా ఉండాలరా. ప్రాణాలు చేతితో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చిందందుకురా ఇక్కడ చావడానికి. అదండి పదా. Oh, he is doing all these things, like he is because the life is like that. But he is not agreeing with that totally. Shreya. Now the heroine entry. Where they going to connect? Huh? So much of expressions, right? వదిలేవే, ఎక్కడనే వెళ్తాం. No, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం, ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. Both of their backgrounds are totally different. Yeah. Cody sound. And BGM. Can't you recognize him? ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటో లుక్ మాట్లాడే వాళ్ళకి పిక్చర్లో కనిపిస్తున్నారా? Oh, she got him there. That in that era, no? Like చూడు లైట్ హౌస్ లాగా. Lighthouse. కానీ పద. Height, no? Lighthouse. Her character is little naughty. Refugees, no? That's the thing. ఈ కలకత్తా కన్యాకుమారి అటు మార్చి చెప్తున్నా తప్ప విషయం ఏదండి బాబు. డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాసిన అమ్మాయికి ఇవ్వండి. వెళ్ళండి. Oh, she has been appointed here. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదే లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా. తనెవరు, ఎక్కడుంటాడు, మళ్ళీ కనిపిస్తా. She is also looking. వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళినట్టు తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. మిఠాయి రా బాబు, మిఠాయి. He's thinking he's asking for bride. ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చినా పర్లేదు. అది సరే, ఆ విషయం ఏం మాట్లాడుతున్నా? బయటకు వెళ్ళండి.
misunderstood. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి. మ్యాటర్ ఎగ్జిక్యూట్ చేసి వీడు భలే ఫాస్ట్ బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏమన్నారా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది. ఇలాగైతే పని జరగడం కష్టం. Oh, some comedy character, I think. Oh, I've seen him somewhere, right? Some movies. That's why Henry. వీళ్ళ ఆ అమ్మాయి అవుతుంది. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. నువ్వు పదో ఓడిపోద్ది. Oh. చిన్న నాలాగా గ్లామర్ ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్ కి అమ్మాయి ఎలా పడిపోతారు? అన్ని ఉన్న నేనే 4 years ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? Nicely showing. 8 months బ్యాక్ బస్ లో వస్తుంటే తప్పండి అది. పండి 6 months బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు డ్యామేజ్ పెట్టరాది. కేర్ ఫర్ మీ బయట చెప్పదు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆలోచన ఉంటుంది కదా నీకు అవసరమా? అందగాడు ఆ పెదవాళ్ళకి నువ్వు నాతో దేంట్లోనూ పోటీ గో గో గో. He's all only this much. పోటీ పడి ఓడిపోయారని ఆత్మహత్యలు చేసుకో. నా బ్లెస్సింగ్స్ గో. హలో. No, very cute. That's it. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చానే తప్ప నాకు ఏ పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను. ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్ లో నిలబడి Politics. మన పార్టీని గెలిపించాలి అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్ట్ ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎందుకంటే ఏంటంటే మీరు మాట్లాడేది? నీ కాకుండా ఎవరికి టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ Vizag దగ్గర. అసలు మీ దగ్గరికి లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ దగ్గర ముకుందం గారు మాట్లాడండి. ఎవరికో కట్టుబడతారంటారేంటి? ఎవరండి బాజీరావు? మీలా పార్టీ సేవ చేశాడా? మీలా పార్టీ నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే కానీ టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకో. Oh. Insulting. బాజీరావు This guy from Attadu, no? That person. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను. కొట్టేస్తా. నువ్వైతే Oh. Now it's going to be a problem. పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్ట్రీ గారిని కొట్ట. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడం పార్టీ ఇన్ఛార్జ్ కన్నారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇక్కడ లుచ్చా అబ్బాయి గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని అన్నారనుకో, ఆయన కొట్టేస్తా. కొత్తవా? ఎవడైతే నాకేంట్రా? Oh. రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురారే. Different. Yeah. ఎంత పని చేసావయ్యా సార్. Hey, how is changing? Politics. ఆవేశంలో Alex. మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, క్యా కह रहे हैं आप? और కొట్టే నేను పడుందా? చూపిస్తాను తడాక. పార్టీ టికెట్ కాదు, పార్టీ జెండా కూడా పట్టుకోలేదు. ఖతం, ఈ లైఫ్ ఖతం. ఢిల్లీలో కొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం. Because he is the rowdy in that area, but here it is politics, no? That's రచ్చం చేస్తాడు. Oh. Both is different, no? भैया मैं बाजीराव बात कर रहा हूँ. अपन बस जाफर खान को पार्टी टिकट This is that villain. Oh. फैमिली तो ఢిల్లీ Oh, is he in this movie? నాటకూడదు. ఫోటో పంపాను చూడు. Oh, He was there in Magadira, right? Father. which one? Yeah. Father character. But it's shown like that, no? Like a blood. Huh? Dad? How What a they have transformation they have shown.
Oh. Without showing that, it is shown actually. Oh, whole family. They killed whole family. ప్రింట్ తప్పు, చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకొని పేపర్లో వేసుకోనరా పోసిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకొని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, You were right. నువ్వు అన్నది రైట్. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. His punch. కలెక్టర్ ఆఫీస్కి పో. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇచ్చాడని ఎంపీ బతిమాలనుకుంటున్నాను. అంత చుట్టూ అయిపోయాను నీకు. ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నేను వదిలేసే సమస్య లేదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఎంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. లేదమ్మా, 10 మంది ముందు అడిగితే బరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషికి వినిపించదు. తగ్గుంటే కావాలి. నేను అలాంటి దాన్ని కాదు. కొన్ని డబ్బులు తీసుకోకుండా చెయ్యి. కొంచెం కోఆపరేట్ చేయి. నిమిషాలు అయిపోతుంది. ఆనందం చేసుకో. Meaning is different actually. అన్నిటికీ నువ్వు తెలుస్తావండి. కొన్ని ఎల్లుండి చెయ్యి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు. పనిచేయడే. కొన్ని ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు నేను అప్లికేషన్ ఇచ్చి అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరి ఏమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్ ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనాల్లో రాజకీయ పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించారు. ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు. Okay. That's why he's doing with. I think last 12 years he's. Past 12 office, years yeah. he's trying to find, but no officers would be there. Oh, he found. మా అమ్మ అడ్రస్ చూడరా? Oh. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్గా ఇండియాలోనే ఉంది. ఈ ఫోటో నేను తీసుకొచ్చాను. Oh. His hand is shaking actually, the emotion to like. A song. That shot, no, I felt it like. നമ്മുടെ മറ്റേ മലയാളം മൂവിന്റെ അകത്ത് ശ്രേണ കാണിക്കുമ്പോൾ ഒരു സാധനം ഉണ്ട്. പൃഥ്വിരാജ് മൂവി. ആ ഒരു ഇമോഷൻ ഇല്ല ഫേസില്, സ്മൈൽ ചെയ്തുകൊണ്ടുള്ള ഇമോഷൻ. That era commercial. These things are actually won't be there right now. Movies. In Mirchi also we have seen songs like that. Some weird unexpected song. What type of song? But he's dancing. He's very flexible. That's the reason. That Bommali song also, it's Prabhas song only. We thought that's a Tamil song. Good.